ఓం శ్రీ మాత్రే నమః. ఓం గురుభ్యో నమః. ఓం శ్రీకృష్ణాయ నమః. అందరికీ నమస్కారం అండి. తేదీ మార్చి 26 మంగళవారం. శోభకృత నామ సంవత్సరం పాల్గొన మాసం కృష్ణపక్షం ఉత్తరాయణం శిశిర ఋతువు తిథి పాడ్యమి నక్షత్రం హస్త. ఇవాళ మేషం నుంచి మీనం వరకు రాశి ఫలితాలు చూద్దామండి. మొట్టమొదటిగా మేషరాశి వారికి వృత్తి వ్యాపారాలు అంతంత మాత్రంగా సాగుతాయి. ఉద్యోగమును ఊహించని మార్పులు చోటు చేసుకుంటాయి. చేపట్టిన పనుల్లో స్వల్ప ఆటంకాలు ఉంటాయి. సోదరుతో మాట పట్టింపులు కలుగుతాయి. ఆకస్మిక ప్రయాణ సూచనలు ఉన్నవి. వాహన ప్రయాణాల్లో జాగ్రత్తగా ఉండాలి. తదుపరి వృషభ రాశి వారికి సంఘంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి. నూతన వాహనాలు కొనుగోలు చేస్తారు. సన్నిహితులతో సఖ్యతగా వ్యవహరిస్తారు. వ్యాపారాలు అభివృద్ధి బాటలో పయనిస్తాయి. దైవ దర్శనాలు చేసుకుంటారు. ఉద్యోగమున ఉన్నతి కలుగుతుంది. తదుపరి మిథున రాశి వారికి ఆర్థికంగా మరింత పురోగతి సాధిస్తారు. మిత్రుల నుండి ఆశ్చర్యకరమైన విషయాలు తెలుసుకుంటారు. దూర ప్రాంతాల వారి నుండి శుభవార్తలు అందుతాయి. వినోదాది కార్యక్రమాల్లో పాల్గొంటారు. వ్యాపార ఉద్యోగాల్లో అనుకూల వాతావరణం ఉంటుంది. ఆర్థిక పరిస్థితి అనుకూలిస్తుంది. తదుపరి కర్కాటక రాశి వారికి దూర బంధువులతో మాట పట్టింపులు కలుగుతాయి. సంతాన ఆరోగ్య విషయంలో కొంత అప్రమత్తంగా వ్యవహరించాలి. ముఖ్యమైన వ్యవహారాల్లో వ్యయ ప్రయాసాలు అధికమవుతాయి. వ్యాపార ఉద్యోగాల్లో మరింత ఒత్తిడి పెరుగుతుంది. ఊహించని ఖర్చులు పెరుగుతాయి. ఇక తదుపరి సింహరాశి వారికి వృధా ప్రయాణాలు చేయవలసి రావచ్చు. ఇంటా బయట చికాకులు మరింత పెరుగుతాయి. ముఖ్యమైన కార్యక్రమాలు వాయిదా వేయడం మంచిది. ఆరోగ్యం సహకరించక ఇబ్బంది కలిగిస్తుంది. వృత్తి వ్యాపారాలు మందగిస్తాయి. ఉద్యోగులకు అదనపు వివరాల వల్ల పని భారం తప్పదు. తదుపరి కన్యారాశి వారికి సన్నిహితులతో గృహమున ఆనందంగా గడుపుతారు. సమాజంలో మీ మాటకు విలువ పెరుగుతుంది. నూతన కార్యక్రమాలను చేపట్టి లాభాలు పొందుతారు. ఆకస్మిక ధన లాభాలు కలుగుతాయి. వృత్తి వ్యాపారాలు ఆశించిన రీతిలో రాణిస్తాయి. నిరుద్యోగులకు శుభవార్తలు అందుతాయి. తదుపరి తులారాశి వారికి స్థిరాస్తి సంబంధిత నూతన ఒప్పందాలు వాయిదా పడతాయి. వ్యాపార వ్యవహారాలు నిరుత్సాహ కలిగిస్తాయి. పనుల్లో శ్రమ తప్ప ఫలితం కనిపించదు. ఉద్యోగుల్లో ఇతరుల నుండి ఊహించని సమస్యలు ఎదుర్కొంటారు. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. ప్రయాణాలు అంతగా కలిసి రావు. తదుపరి వృశ్చిక రాశి వారికి కుటుంబ సభ్యుల నుండి శుభవార్తలు అందుతాయి. ఆర్థికంగా అనుకూల వాతావరణం ఉంటుంది. నూతన వ్యక్తుల పరిచయాలు కొంత ఉత్సాహాన్ని కలిగిస్తాయి. విద్యార్థులు పోటీ పరీక్షలో విజయం సాధిస్తారు. వృత్తి వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. వినోదాది కార్యక్రమాల్లో పాల్గొంటారు. తదుపరి ధనుసు రాశి వారు బంధువు మిత్రుల నుండి ఊహించిన మాటలు వినవలసి వస్తుంది. చేపట్టిన పనుల్లో జాప్యం కలుగుతుంది. కుటుంబ బాధ్యతలు పెరిగి ఒత్తిడి అధికమవుతుంది. వ్యాపార ఉద్యోగాలు సమస్మకంగా ఉంటాయి. అనుకున్న సమయానికి ధనం అంతగా ఇబ్బంది పడతారు. తదుపరి మకర రాశి వారికి సంఘంలో పెద్దలతో చర్చలు లాభసాటిగా సాగుతాయి. వివాదాలకు సంబంధించిన కీలక సమాచారం అందుతుంది. నూతన ప్రయత్నాలు అనుకూల ఫలితాలు ఇస్తాయి. వృత్తి వ్యాపారాల్లో ఒడిదుడుకులు అధిగమిస్తారు. రుణ సంబంధిత ఇబ్బందుల నుంచి బయటపడతారు. తదుపరి కుంభరాశి వారికి ధనపరంగా ఇబ్బందులను అధిగమించి ముందుకు సాగుతారు. బంధుమిత్రుల నుండి శుభవార్తలు అందుతాయి. చిన్ననాటి మిత్రులతో దూర ప్రయాణాలు చేస్తారు. వ్యాపార విస్తరణకు అవరోధాలు తొలగుతాయి. నిరుద్యోగులకు అనుకూల వాతావరణం ఉంటుంది. విద్యార్థుల కష్టం ఫలిస్తుంది. తదుపరి మీనరాశి వారికి ఊహించని ప్రయాణాలు చేయవలసి వస్తుంది. వృత్తి వ్యాపారాల్లో ఆకస్మికంగా మార్పులు చోటు చేసుకుంటాయి. రుణ ఒత్తిడులు పెరుగుతాయి. ఉద్యోగస్తులకు పనిభారం పెరుగుతుంది. కుటుంబ సభ్యులతో స్వల్ప వివాదాలు ఉంటాయి. శిరోబాధలు పెరుగుతాయి. ఇదండి ఇవాల్టి మేషం నుంచి మీనం వరకు రాశి ఫలితాలు. ఈ వీడియో మీకు నచ్చితే షేర్ చేయండి, లైక్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్ ఐకాన్ ఉంటుంది. దాన్ని ట్యాప్ చేసి ఆల్ బటన్ క్లిక్ చేస్తే మేము చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది. ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తుంది. సర్వేజన సుఖినో భవంతు.